రోడ్ యాక్సిడెంట్ జరిగితే సాధారణంగా జనం ఏం చేస్తారు? గాయపడిన వారిని కాపాడేందుకు పరుగులు తీస్తారు. కానీ ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియోలో జరిగిన ఈ ఘటనలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. వాహనం బోల్తా పడిందని తెలిసిన వెంటనే ఎవరికైనా గాయాలయ్యాయా అని అడగలేదు. బాటిళ్లు ఎక్కడ పడ్డాయి అని వెతికారు. పోలీసులు వచ్చేలోపే అక్కడ కనిపించింది రెస్క్యూ ఆపరేషన్ కాదు, లిక్కర్ కలెక్షన్ డ్రైవ్. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం బసిరెడ్డిపల్లి వద్ద లిక్కర్ లోడ్తో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రమాదం చూసి బాధపడడానికి కాదు, వాళ్ళొచ్చిందంతా ఫ్రీగా దొరికే మందు కోసం. ఒక్కసారిగా అక్కడ పరిస్థితి చూస్తే ఏదో ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకం ప్రారంభించినట్టు అనిపించింది. ఎవరి చేతికి ఎంత దొరికితే అంత తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అక్కడి జనం. కొంతమంది జోలులు మరీ తీసుకొచ్చారు, మరికొందరు బట్టలను సంచుల్లా మార్చేశారు, ఇంకొందరు స్కూటర్లపై పెట్టెలు మరీ ఎక్కించుకొని అక్కడి నుంచి ఉడాయించారు. ఆటోలు కూడా మినీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లా మారిపోయాయి. పోలీసులు వచ్చేలోపు అక్కడ మందుబాబుల మహా కుంభమేళా జరిగినట్లు పరిస్థితి కనిపించింది. ఒకరు రెండు బాటిళ్లు తీసుకుంటే ఓకే, పక్కనే ఉన్న వ్యక్తి అయ్యో నేను లేట్ అయ్యానా అన్నట్టు మరికొన్ని బాటిల్ని తీసుకోవడం కోసం ఎగబడ్డారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసిన నెటిజన్స్ కూడా కామెంట్లతో ఇప్పుడు చెలరేగిపోతున్నారు. ఇంత వేగంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేసి ఉంటే నిరుద్యోగ సమస్య మరి తీరి ఉండేది కదా అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత టీం వర్క్ ఎన్నికల సమయంలో కూడా బహుశా ఎక్కడా కనిపించదేమో అంటూ సెటైర్లు వేసేస్తున్నారు. అయితే ఇది సరదా విషయం కాదని, ప్రమాదానికి గురైన వాహనంలోని సరుకును తీసుకెళ్లడం చట్టరీత్యా తప్పేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనం బోల్తా పడిందన్న బాధ కంటే బాటిల్లు దొరికిందన్న ఆనందం ఎక్కువగా కనిపించిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫ్రీ అనే ఒక్క మాటకు జనం ఎంత వేగంగా స్పందిస్తారో మరోసారి నిరూపించింది. అంతేకాదు, ఫ్రీ అంటే ఆ వస్తువు ఈ వస్తువు కాదు, ఏకంగా లిక్కర్ బాటిల్లే ఫ్రీగా దొరుకుతున్నాయన్న సమాచారం తెలిసి అక్కడకు వందల సంఖ్యలో జనం గుమికూడారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దొరికిన బాటిల్ను దొరికినట్లు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. సో విజువల్స్ ఒకసారి చూడండి. అక్కడున్న జనం మొత్తం ఆ బాటిల్ కోసం ఏ విధంగా అక్కడ కక్కుర్తి పడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయో చూడండి. ఒకరైతే రెండు చేతులు కాకుండా కనీసం భగవంతుడా ఒక 10 చేతులన్నా మాకు ఎందుకులే ఇవ్వలేదా అన్నట్టుగా అక్కడ దొరికిన వారు దొరికినట్టు చేతిలో ఆ మందు బాటిల్ను పట్టుకొని అక్కడి నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు. కొంతమంది అయితే మహిళలు కూడా ఏకంగా అక్కడికి వచ్చి ఆ బాటిల్ను తీసుకొని అక్కడి నుంచి వాళ్ళకి దొరికినట్లుగా అక్కడ వాళ్ళతో తెచ్చుకున్నటువంటి ఆ సామాన్లతో పక్కన పడేసి మరి ఆ బ్యాగులను నింపుకుంటున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు వీడియోలో హల్చల్ చేస్తున్నాయి. చూడండి, అక్కడ పూర్తిగా ఖాళీ అయిపోయినటువంటి ఆ లిక్కర్ బాటిళ్ల కేసులు కనిపిస్తున్నాయి. అంటే అక్కడికి వచ్చినటువంటి జనం కేవలం కొన్ని నిమిషాల్లోనే లారీ మొత్తాన్ని, అంటే మొత్తం వ్యాన్లో ఉన్న లోడు మొత్తాన్ని ఖాళీ చేశారంటే ఎంత కక్కుర్తో బందంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఏ మాత్రం మొహమాట పడకుండా తమతో వచ్చిన భర్తలను పరిగెత్తండి, అక్కడ దొరికిన బాటిల్ని దొరికినట్టు తీసుకోండి అంటూ ఎంకరేజ్ చేసేటువంటి సీన్స్ చూసి ఇప్పుడు నెటిజన్స్ సైతం కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. మరి మీకేమనిపించింది? అక్కడ జనం ఆ లిక్కర్ బాటిల్ను తీసుకొని ఎంత ఆతృతగా, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఆ బాటిల్ని తీసుకొని అక్కడి నుంచి వెళుతున్నారో చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.